దేవుని మహోన్నతమైన నామమునకు నిత్యము మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానం కొరకు హోషేయ గ్రంథం 3వ అధ్యాయం. హోషేయ ప్రవక్తను ఇశ్రాయేలులకు ఒక సూచనార్థమైనటువంటి మార్గదర్శకమైన ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నప్పుడే తన జీవితాన్ని ప్రత్యేకపరిచి దైవ మాట ప్రకారంగా నడవాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనను ప్రజలకు ఆయన బయలుపరచటానికే హోషేయను ఎన్నుకున్నాడు. తన జీవితం ఇశ్రాయేలీయులకు ఒక మార్గదర్శకమైన జీవితముగాను, హోషేయ జీవితం ఎలాగుందో ఇశ్రాయేలీయుల జీవితం అలాగే ఉందని సూచనగాను నియమించబడ్డాడు ప్రవక్త అయిన హోషేయ. దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనకు అంతు చిక్కవు, కానీ ఆయన ఆలోచనలు చాలా లోతైనవి, ఎత్తైనవి. అందుకే మనం దేవుని ఆలోచనలను గ్రహించటానికై మనం మనసును సిద్ధపరచుకోగలిగితే ఆయన యొక్క ఆలోచన, ఆ ఆలోచన యొక్క భావజాలం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి దేవునికి అర్పించవలసినటువంటి అర్పణలు గాని, దేవుని మార్గంలో నడవలసినటువంటి పరిస్థితులు గాని ఏమాత్రము లేక వారికి ఇష్టమైన మార్గములో వెళ్ళిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ బైబిల్ చరిత్ర అంతా కూడా ఎక్కువ పాత నిబంధన కాలం అంతా కూడా ఇశ్రాయేలుల గురించే చెప్పబడింది. ఎందుకంటే వారు ఎన్నుకోబడిన జనాంగం కనుక ఏ పుస్తకంలో చూసినా నిర్గమకాండం మొదలుకొని పాత నిబంధన మలకీ గ్రంథం వరకు ఇశ్రాయేలు గురించిన ప్రస్తావనతో కూడుకున్న విషయాలే ఉంటాయి. ఇతర జనాల కొరకు అంతగా ప్రస్తావన ఏమీ ఉండదు. కానీ ప్రజలందరికీ కూడా ప్రయోజనార్థమైనటువంటి గ్రంథముగా ప్రభువారు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను సర్వలోక ప్రజలకు సూచనగా నియమించాడు. తన ప్రజలను ఆయన ఎలాగ కాపాడుతాడో, ఎలాగూ భద్రపరుస్తారో, ఎలాగూ పోషిస్తాడో, ఎలాగ నడిపిస్తాడో, ఎలా సంరక్షిస్తాడో, ఎలాగున వారికి అన్నిటి విషయమై బాధ్యత, శ్రద్ధ వహించి వాళ్ళ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నడిపిస్తాడో, ఈ ప్రతి ఒక్క గ్రంథంలో ప్రతి ప్రవక్త ద్వారా ప్రభు తెలియచేసిన విషయాలను మనము గమనించుకోగలుగుతాం. అయితే ఆయన ప్రజలు అనేక పర్యాయాలు ఆయన విడిచి తిరిగిన పరిస్థితుల్లో ఈ ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను ఎన్నుకొని వారిని సరిచేస్తూనే ఉన్నాడు. ఇన్ని మాటలు, ఇంతమంది ప్రవక్తలు, ఇంతమంది రాజులు, ఇంతమంది న్యాయాధిపతులు వారి కొరకు దేవుడు నియమించిన వారు అవిధేయత స్వభావాన్ని కోల్పోకుండా చక్కగా అవిధేయతతోనే జీవించేస్తున్నారు. బహు బాధకరంగా మార్గాన్ని తప్పిపోతూ ఉన్నారు, తరచూ పడిపోతున్నారు, తరచూ విగ్రహారాధన చేస్తున్నారు, తరచూ వ్యభిచారం చేస్తున్నారు, తరచూ కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు ఇంక మరలా మామూలు అయిపోతారు. మరలా గుర్తు చేస్తున్నాను, కుక్క తోక వంకర అన్నట్లుగా ఈ ఇశ్రాయేలు వంకరగానే బ్రతుకుతూ ఉన్నారు, కానీ పరిపూర్ణమైన మార్పు కలిగిన వారుగా, పరిపూర్ణమైన సమర్పణ జీవితం కలిగిన వారుగా లేరు. ఇశ్రాయేలు నేటి క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. ఈరోజు విశ్వాసులు కూడా సరి అయినటువంటి భక్తి విధానం ఏమీ లేదు. ఎక్కడ చూసినా
నామకార్థమే కనపడుతుంది. పైకి ఒకటి లోపలికి ఒకటి లాగే బ్రతుకుతున్నారు. మందిరానికంటే వెళ్తున్నారు కానీ దైవ భయము భక్తి ఏమీ కనబడటం లేదు. అదే విచారం. ఇశ్రాయేలీలే కదా మార్గదర్శకమైన వారు, వాళ్ళని ఫాలో అయిపోతున్నారు. వాళ్ళంతా కూడా అవిధేయత బ్యాచ్. శిక్షకు ఎప్పటికప్పుడే సిద్ధమైపోయిన జీవితాలు వాళ్ళవి. వాళ్ళలాగా ఉండొద్దనే బైబిల్ చెప్తుంది. వాళ్ళలాగే ఉండటానికై సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రజలు కనబడతారు. నేటి క్రైస్తవులు కనబడతారు. ఇదే విచారింపదగిన విషయం. ఓషియా ప్రవక్త చెప్తున్నాడు, ఈ ఓషియా ప్రవక్తను ఒక వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. 3 పిల్లలు కన్నారు. ఆ 3 పిల్లలు కూడా సూచనలుగా నియమించారు. ఈ తర్వాతట ఆ ఓషియా ప్రవక్త యొక్క భార్య అయిన గోమోరుకు పాత ప్రియుడు గుర్తొచ్చాడట. పాత స్నేహితుడు గుర్తొచ్చాడట. వాడు వచ్చి తీసుకుపోతానంటే పోయిందంట. వింటే కొంచెం బాధాకరంగా ఉంది. కొంచెం ఏంటి, చాలా బాధాకరమే. 3 పిల్లలను కన్న తర్వాత ఈమె పాత స్నేహితులతో పోయింది, వెతుక్కుంటూ పోయింది. వాళ్ళ మీద ఉన్నటువంటి పిచ్చితో పోయింది. వెళ్ళిన తర్వాత వాడు కొంతకాలం తన దగ్గర పెట్టుకుని వాడేమో వేరే వాళ్ళకి అమ్మేశాడట. చూడండి ఎంత దారుణంగా ఉందో. వేరే వాళ్ళకి అమ్మేస్తే ఆ వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది ఇప్పుడు బానిస బతుకులాగా. ప్రవక్త భార్య అంటే ఎంత విలువ, ఎంత ధన్యత, ఎంత ఇక చెప్పడానికి వర్ణనాతీతమైన గొప్పతనం కదా. అందరూ కూడా ప్రవక్తని అమ్మగారు అమ్మగారు అని పిలిచే ఆ అద్భుతమైనటువంటి పిలుపును విడిచి ఆమె శరీర ఇచ్చలకు లోనైపోయి అలవాటు పడిన శరీరమై మరలా లోకానికి పోయింది. బా ఏమి ఘోరం. అయితే ప్రభు చెప్తున్నారు, నువ్వు వెళ్ళు, గోమేరు దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడు, ప్రేమగా మాట్లాడి ఆమెను మరలా నీ దగ్గరికి తెచ్చుకో అన్నారు. పోనీ ఆవిడ బుద్ధొచ్చిందా? బుద్ధొచ్చి వస్తానని చెప్పిందా? లేదు. ఆవిడ ఆ వ్యవహారాల్లో తిరుగుతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, గోమోరుని తీసుకురా అని. ఇప్పుడు గోమోరుని తీసుకురావాలి అని అంటే ఆమె స్నేహితుడి దగ్గర నుంచి వేరే వాడికి ఆమె వేయబడింది. వేరే వాడి దగ్గర ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచి వేరొకరిని అనుసరించారు, వేరొకరిని వెంబడిస్తున్నారు, వేరొక దేవతలను పూజిస్తున్నారు అని చెప్పటానికే తన భార్యను తీసుకురమ్మన్నాడు. దేవుడు ఎంత గొప్పోడంటే, నువ్వు రూటు మారేసినా, లోకంలోకి వెళ్ళిపోయినా, ఇతర దేవతలను పూజిస్తూ ఉన్నా నేను ప్రేమిస్తున్నాను, మరలా నా దగ్గరకు వస్తావా? మరలా పూర్వపు ఆనందాన్ని నేను ఇస్తాను, నా దగ్గరకు వస్తావా? వాళ్ళ చేతిలో ఉంటే బానిసత్వ బ్రతికే, వాళ్ళ చేతిలో ఉంటే నాశనమైన బ్రతికే, వారి చేతిలో ఉంటే నిన్ను పాడు చేసేవాళ్ళు ఉన్నాడు. ఒకటి తర్వాత ఒకడు ఇంకొకరు మార్చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక స్థిరమైనటువంటి సంసార జీవితం ఉండదు. ఒక బాధ్యత కలిగి నిన్ను చూసేవాడు ఉండడో. నా దగ్గరికి రా అని దేవుడు పిలుస్తున్నాడు. అదే పరిస్థితిని ఓషియాకు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు ఓషియా వెళ్ళటానికి 15 వెండి నాణాలు పట్టుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు. ఎందుకంటే బానిసత్వపు బ్రతుకులో ఉంది గనక 15 తులాలు వెండి సిద్ధం చేశాడు. 5 తులాల గోధుమలు సిద్ధం చేశాడు. ఇప్పుడు అవి పట్టుకొని వాడికి ఇవ్వాలి. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఒక బానిసకు ఇంత అనేది నియమించబడాలి. నిర్గమకాండం 21:7-32 వచనాల్లో ఏం రాయబడిందనంటే, ఒక బానిసకు 30 వెండి నాణాలు ఇవ్వబడాలి అని. మరి ఇక్కడ తక్కువ కమ్మేశాడు.
అందుకనే ఆ సొమ్మును హోషేయ ప్రవక్త పట్టుకెళ్తున్నాడు. గోమోరు దాస్యం పరాయి దేశాలకు ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వానికి సూచనగా ఉంది. అయితే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, బానిసత్వం బ్రతుకులోనికి వెళ్ళిపోయినా దేవుడు ఒక సమయములో తప్పకుండా అలాంటి బానిసత్వ పరిస్థితి నుంచి విడిపించటానికి ఇష్టపడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 8వ వచనంలో బంధించబడిన వారిగా వారున్నా వారి బంధకాలను వారి కట్లను తెంపుతాను, వారిని మరలా నా దగ్గరికి తీసుకొచ్చుకుంటాను అని ప్రభు చెప్తున్నాడు. చూడండి ఎంత గొప్ప ప్రేమ కలిగిన ప్రభుని మనం కలిగి ఉన్నాము. ఆయన మన తండ్రి పరాయి వారి దగ్గరికి వెళ్ళిపోయినా చేర్చుకునేంత పెద్ద మనసు ఉంది. ఒక భర్త ఒక ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలిగి మనం చెడిపోయిన బ్రతుకైనా మరలా నా దగ్గరికి వస్తే ప్రేమగా చూసుకుంటాను, నేను బాగు చేస్తాను, మొదటి విలువ నీకు ఇస్తానని చెప్తున్నాడు. దేవుడు వారిని ఇశ్రాయేలు దేశం నుంచి వేరు వేరు పరాయి రాజుల పాలన కింద ఉంచుతానని, ఇప్పటిదాకా చేస్తున్న రీతిగానే వారు పూజలు చేయలేకపోతారని చెప్తున్నాడు. ఇక ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చేసారో వాళ్ళు ఇంకా పూజలు పునస్కారాలు మానేయడం జరుగుతుంది. అందుకనే ఎఫోదును సిద్ధం చేయమంటున్నాడు. ఇది విగ్రహ సంబంధమైన ఎఫోదు. దేవుని ప్రజలు వారికి యాజకులు, ఆ యాజకులు ధరించవలసినటువంటి పరిశుద్ధ వస్త్రం ఎఫోదు ఇప్పుడు అన్యులతో జోడీ చేసినందువలన అన్ని దేవతల కొరకై సిద్ధపాటు చేయబడిన ఎఫోదులను వారు ధరించిన స్థితికి వెళ్ళిపోయారు, పూర్తిగా మునిగిపోయారు. అయితే వారిని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు నిన్ను కూడా ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయావు, దేవునికి నచ్చని క్రియల్లో మునిగిపోతున్నావు, లోకాన్ని వెంబడిస్తున్నావు, ధనాన్ని కోరుకుంటున్నావు, అసహ్యమైన వాటి వెంబడిని వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నావు, ఈ లోకం కొరకే ఎంతో ప్రయాసపడుతున్నావు, తాత్కాలికమని తెలిసిన కూడా ఆయన మాటలను విస్మరించి నీకు నచ్చినట్లు బ్రతుకుతున్నావు. అయితే ప్రభు చెప్తున్నాడు లోకం వైపు వెళ్ళొద్దు అని. దేమారి ఇహలోకమును స్నేహించి దైవ సన్నిధిని విడిచిపెట్టి దైవజనుడైన పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఉండలేకపోయాడు, తన ఆశలను అంచుకోలేకపోయాడు, తన పాపపు కోరికలను కంట్రోల్లో పెట్టుకోపోయాడు, లోక సంబంధమైన అంగులు ఆర్భాటాలకి లోనైపోయాడు, ఆకర్షించబడ్డాడు. ఈ రోజున అపవాది దేవుని ప్రజలను అలాగే ఆకర్షిస్తూ ఉంది. మందిరాల్లో కూడా ఇవే కనపడుతున్నాయి. యూట్యూబ్ లో పెద్దోళ్ళు అని పిలువబడుతున్న వారు అలాగే కనపడుతున్నారు. వెంబడించవలసిన మాదిరి కనబడతలేదు, దైవ మాదిరి కనబడతలేదు. ఇదే విచారం. ఎవరినంటే ఎవరికి నొప్పగలుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు. కానీ ఒకవేళ మార్పు నొందితే తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చుకుంటాను అని ప్రభు చెప్తున్నాడు. నేను నీతో ప్రేమగా మాట్లాడుతాను అని. కానీ ఈ రోజున మారు మనసు లేని జనాంగాన్ని మనం చూస్తున్నాము. ఏమీ మాదిరి కనబడటం లేదు. మాదిరి లేవు, పాదిరామలకి అసలు మాదిరి లేవు. బైబిల్ వాక్యానికి పరిపూర్ణమైన విరుద్ధమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు నేటి క్రైస్తవ సమాజం. ప్రియులారా, మాటలు మీరు అర్థం చేసుకోండి. బైబిల్ అంతా కూడా పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తుంటే ప్రస్తుతం మాత్రం ట్రెండ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ట్రెండ్ ఫాలో అవ్వాలి అంటున్నారు. కానీ ప్రభువుని ఫాలో అవ్వాలని లేదు. ఎవరిని ఫాలో అవ్వాలో వాళ్ళని ఫాలో అవడం మానేసేసి ట్రెండ్ ఫాలో అవడం ఏంటి, ఈ లోకాన్ని ఫాలో అవడం ఏంటి? ఆయన చెప్తున్నాడు నన్ను వెంబడించండి అని. నన్ను వెంబడించాలి అని అంటే ఇవన్నీ విడిచిపెట్టాలి అని అంటే యేసు ప్రభువుని మేము వెంబడిస్తున్నాము అని చెబుతూ లోకాన్ని వెంబడి పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళు. ఒక దినాన్న
యాకోబు తన భార్య బిడ్డలతో బయలుదేరాడు స్వదేశానికి. రాహేలు కూడా బయలుదేరింది. అయితే బయలుదేరినప్పుడు తన తండ్రి ఇంట ఉన్నటువంటి కొన్ని విగ్రహాలను ఆమె కూడా తెచ్చుకుంది. లాభానికి ఆ విషయం అర్థమైంది. నా దేవతలు బట్టి పోయారు వీళ్ళు పోతా అని తరిమేడు. ఒక కొండ ప్రాంతంలో కలుసుకున్నాడు. చెప్తున్నాడు, ఇదిగో మీ దగ్గర విగ్రహాలు ఉంటాయి, పట్టుకొచ్చేసారు ఎవరో, మా దేవతలను పట్టుకొచ్చేసారంటే యాకోబు అంటాడు, అవి ఎవరి దగ్గర కనబడుతున్నాయి వాళ్ళని చంపేస్తాను నేను అని చెప్పాడు. రాహేల్కి ఆ మాట వినబడింది. యాకోబు అలటుడే, ఎంత ప్రేమిస్తాడో అంత కోపం కూడా తనకి అని గమనించి ఎందుకు వచ్చిన ప్రమాదం అనుకుని ఆమె యొక్క గుడారంలోనికి ఆ యొక్క వస్తువులు తీసుకెళ్లిపోయి అవి కింద వేసుకుని వాటి మీద కూర్చుంది. లాభాన్ని వచ్చి అడుగుతున్నాడు, అమ్మా ఏం కూర్చున్నవే అంటే, నేను కడగా ఉన్నానయ్యా, బాగోలేదు, నాకు లెగలేను, క్షమించండి అంత సింపుల్ గా. ఏమి బుద్ధిహీనమైన తెలివితేటలు చూడండి. విగ్రహాలను విడిచిపెట్టలేక అబద్ధం ఆడి నాకు బాగోలేదని మాట చెబుతుంది. ఈ రోజున అలాగే ఉన్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ రోజు అలాగే ఉన్నారు. ఎందుకు లోకాన్ని ఫాలో అవుతున్నావు? ఎందుకు లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు పాటిస్తున్నావు? దైవ మార్గాన్ని, క్రమాన్ని విడిచి నీ సొంత మార్గాన్ని ఎన్నుకున్నావు అని అడిగితే, మా బంధువులు వద్దంటున్నారండి, మా బంధువులు వద్దంటున్నారండి, మాతో ఉన్నవారు ఇది కుదరదంటున్నారండి అని ఎవరెవరి మీదకు తోసేస్తున్నావే తప్ప సత్యాన్ని మాట్లాడి నిజాయితీగా బ్రతకాలనే ఆలోచన, ఆరాటం లేకపోవడం నిజంగా చాలా విచారం. దేవుడేమో నీతి న్యాయాలు, పరిశుద్ధతను పాటించాలని చెబుతుంటే అపవిత్రతను, చెడుతనాన్ని నిత్యము ధ్యానం చేస్తూ లోపల వాటినే పెట్టుకొని బ్రతుకుతుంటే నువ్వు దేవునికి బిడ్డవా, దెయ్యానికి బిడ్డవా? మార్పు లేని మనసు, మారలేని తత్వం, విడిచిపెట్టలేని గుణగణాలను కలిగి ఉండడం విచారం. నా మాటలు మీకు కోపం రేపాలనే, మీలో మార్పు రావాలనే నేను ఆలోచన చేస్తున్నాను. నా మీద కోపం కాదు, చెడుతనం మీద మీకు కోపం రావాలి, అసహ్యమైన కార్యాల మీద కోపం రావాలి. ఎందుకు నేను దేవునికి దూరం అయిపోయానని నీకు నీ మీదే కోపం రావాలా? అప్పుడు గాని పశ్చాత్తాపంలోకి రావు. అప్పుడు గాని నూతనమైన కార్యాలు నీ జీవితంలో జరగవు. భవిష్యత్ కాలంలో ఇశ్రాయేలు దేవుని వైపు తిరుగుతారని దేవుని యొక్క గొప్ప ఆశాభావం ఇక్కడ కనబడుతోంది. వారికి తన కృపను అనుగ్రహిస్తానని, వారు నా వైపు తిరుగుతారని ప్రభు చెప్పిన మాటలు ఎంతో ఆనందం. చిన్న కుమారుడు అలాగే వెళ్ళిపోయాడు ఇంటి దగ్గర నుంచి. వాళ్ళ నాన్న ఎదురు చూస్తున్నాడు, ఏదో ఒక రోజు తప్పకుండా నా కుమారుడు వస్తాడు అని. వాడికి బుద్ధి వచ్చినప్పుడు వచ్చేటట్ట. తన ప్రజలు అని పిలువబడుతున్న ఇశ్రాయేలు కూడా బుద్ధి వచ్చినప్పుడు వస్తారని ప్రభుకి తెలుసు. మరి నీకు బుద్ధి ఉందా? లేకపోతే రావాలా? మారేవా? మారటానికి ప్రయత్నం చేస్తావా? లేదు, నాకు చెడుతనమే బాగుంది, అసహ్యమైన క్రియలే బాగున్నాయి, శరీర ఇచ్చలే బాగున్నాయని బ్రతుకుతావా? మార్పు లేని జీవితం వద్దు, మాదిరి లేని క్రైస్తవత్వం వద్దు. దీవెనకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా, నీకు నీవే ప్రయోజనకరంగా ఉండగలిగిన జీవితము ధన్యము కదా. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా దాచిపెట్టుకుంటున్నటువంటి రాహేలు స్వభావాన్ని మార్చుకోవాలా? మేలుకరంగా, ఇతరులకు ప్రయోజనకరంగా, దేవునికి మహిమకరంగా నువ్వు మారాలా? అది కదా దేవుని ఉద్దేశం. ఎవరు నిన్ను అనకూడదనే కదా తాపత్రయపడుతున్నాడు ఆయన. నీ పిల్లల్ని ఎవరైనా ఏమన్నా అంటే బాధపడతావా? పర్లేదు అనండి, ఎక్కువ అనండి, మా పిల్లల్ని తిట్టండి అంటావా? ఆయన పిల్లలను, ప్రజలు ఏదో ఒక మాట, అన్యులు ఏదో ఒక మాట అంటుంటే ఆయన ఎలాగూ నా మౌనంగా ఉండగలడు? మన పట్ల ఎంతో ప్రేమ చూపించి సమస్తాన్ని విడిచి ఈ లోకానికే వచ్చేస్తే, శిలువ మరణాన్నే పొందితే
అంత ప్రేమ కనబరుస్తుంటే, ప్రేమ కలిగిన దేవుడు ఆ లోకం వద్దు, లోకాశలు వద్దు అని చెప్తే, విగ్రహ సంబంధమైన మనసు వద్దని చెప్తుంటే, వాటిని అనుసరించొద్దని చెప్తుంటే, అదే నాకు భోగం ఉన్నది అని తిరుగుతూ ఉన్నారు. ఎంత చెప్పినా వినలేదు, ఎంత మాట్లాడినా అర్థం చేసుకోవటం లేదు. ఇంకెప్పుడు అర్థం చేసుకుని మారుతారా అని ఆయన కనిపెడుతూనే ఉన్నాడు నీ కొరకే. మరి ఇప్పటికైనా మారి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అని నీలో ఆ యొక్క కార్యము ప్రభు జరిగించాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని జనాంగమా, ఆయన ప్రజలు ఆయన విడిచి తిరిగినప్పుడు కలిగిన బాధ నీ పిల్లలు నిన్ను విడిచినప్పుడు కలుగుతదే అదే బాధ. అందుకనే ఆయన మార్గంలోనే సాగిపోవటానికి నిన్ను నీవు సిద్ధం చేసుకొని నువ్వు దేవునికి అప్పగించుకోగలిగితే ఆయన తప్పకుండా ఒక నూతనమైన జీవితాన్ని నీకు ఆయన ప్రసాదిస్తాడు. అందుకే ఆయన వైపు తిరగాలని కోరుకుంటున్నాడు. ఆయన మార్గాల్లో సాగాలని ఆయన ఆశపడుతున్నాడు. అటు విధమైన ధన్యకరమైన జీవితాన్ని పొందుతూ ఇతరులకు మాదిరికరంగా నువ్వు ఉండాలని దావి సేవకుడిగా కోరుకుంటున్నాను. ఈ హోషేయ ప్రవక్తను ఇతరులకు సూచనగా పెట్టిన కారణం అదే. నువ్వు అలా దీవెనకరంగా ఉండాలి అనే ఆశతో ఎదురు చూస్తున్న నా దేవుని యొక్క మనసును గ్రహించి మార్పు నొంది ఆయన మార్గంలో సాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం వినుకుంటూ దీవించును గాక. ఆమేన్.